స్టార్ట్ చేయను బో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మన ఇండియాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ గురించి చెప్పబోతున్నాను. దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్తాను. ఈరోజు నేను ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను తాజ్ మహల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే చూసేద్దాం. అయిపోయింది, కరెక్ట్ చెప్పేటానికి పోతుంది. మరి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. తాజ్ మహల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే తాజ్ మహల్ భారతదేశంలోని ఆగ్రాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి స్మారక తాజ్ మహల్ అనేది భారతదేశంలో ఆగ్రాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి స్మారక చిహ్నం. ఇది మొఘల్ సామ్రాజ్యం యొక్క వాస్తుశిల్పి అద్భుతంగా పరిగణించబడుతుంది. తాజ్ మహల్ ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం 1632లో నిర్మించారు. ముంతాజ్ మహల్ 1631లో 14వ బిడ్డను జన్మనిచ్చిన తరువాత మరణించారు. షాజహాన్ ఆమె మరణంతో ఆమెకు అంతులేని ప్రేమ సూచించేందుకు ఈ అద్భుతమైన స్మారకాన్ని నిర్మించాడు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ అనేది ఢిల్లీలో ఉన్న ఒక ప్రసిద్ధి చారిత్రక కోట. ఇది మొఘల్ సామ్రాజ్యం యొక్క శక్తి మరియు వైభవానికి ప్రతీక. ఈ కోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1638 మరియు 1648 మధ్య నిర్మించాడు. ఇది ఢిల్లీని మొఘల్ సామ్రాజ్యం రాజధానిగా మార్చిన తరువాత నిర్మించబడింది. రెడ్ ఫోర్ట్ మొఘల్ చక్రవర్తుల ప్రధాన నివాసంగా ఉండేది. ఇక్కడ నుండే షాజహాన్, ఔరంగజేబ్ వంటి చక్రవర్తులు పరిపాలన చేశారు. 1857 తిరుగుబాటు తరువాత బ్రిటిష్ వారు ఈ కోటను ఆక్రమించుకొని దానిని సైనిక కేంద్రంగా మార్చారు. నెంబర్ 3, కుతుబ్ మినార్ భారతదేశంలోని ఢిల్లీలో ఉన్న ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఇటుకల మినార్. ఇది 73 మీటర్లు 239 అడుగులు ఎత్తు కలిగి ఉంది. ఈ మినార్ ను కుతుబ్ ఉద్ దిన్ ఐబక్ మొదటి ముస్లిం ఢిల్లీ సుల్తాన్ 1193లో నిర్మించడం ప్రారంభించాడు. కానీ దీనిని అతని వారసుడు ఇల్తుమిష్ పూర్తి చేశాడు. కుతుబ్ మినార్ పేరు సూఫీ సాధువు ఖాజా కుతుబ్ ఉద్ దిన్ బలికర్ కాకి పేరు మీదుగా పెట్టారు. ఇది 5వ అంతస్తుతో నిర్మించబడింది. ప్రతి అంతస్తు వైభవాన్ని శైలిలో ఉంటుంది. మొదటి 3 అంతస్తులు ఎర్ర ఇసుక రాయితో నిర్మించబడ్డాయి. 4వ మరియు 5వ అంతస్తులు మార్బుల్ మరియు ఇసుక రాయి మిశ్రమంతో కలిపి నిర్మించారు.
ఫోర్త్ వచ్చేసి ఇండియా గేట్. ఇండియా గేట్ ఢిల్లీలోని ఒక ప్రసిద్ధి యుద్ధ స్మారక చిహ్నం. ఇది ప్రథమ ప్రపంచ యుద్ధం 1914, 1918 మరియు ఆంగ్ల ఆఫ్ఘన్ యుద్ధంలో 1919 బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన 80,000 మంది భారతీయ సైనికులకు స్మారకంగా గుర్తుగా నిర్మించబడింది. 1921లో ప్రారంభమైన 1931లో పూర్తి అయింది. రాజపథం చివర రాష్ట్రపతి భవనంలో సమీపంలో ఉంది. ఇండియా గేట్ భారత సైనికుల ధైర్యం మరియు త్యాగానికి ప్రతీక. నెక్స్ట్ వచ్చేసి చార్మినార్. చార్మినార్ హైదరాబాద్ నగరంలోని ఒక ప్రసిద్ధి చారిత్రక స్మారక చిహ్నం. ఇది 1591లో కుతుబ్ షాహీ వంశస్థుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. ఇది హైదరాబాద్ నగరం యొక్క స్థాపానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ప్రతి గోపురం 4 అంతస్తులో నిర్మించబడింది. చార్మినార్ వైభవంలో ఒక చిన్న మసీదు ఉంది. చార్మినార్ హైదరాబాద్ నగరం యొక్క గుర్తుగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ వచ్చేసి గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉన్న ఒక ప్రసిద్ధి చారిత్రక స్మారక చిహ్నం. ఇది భారతదేశానికి ప్రవేశ ద్వారంగా పేరు పొందింది. ఈ నిర్మాణాన్ని 1911లో బ్రిటిష్ రాజ్ సమయంలో నిర్మించారు మరియు 1924లో పూర్తి చేశారు. 1911లో ఇంగ్లాండ్ రాజు జార్జ్ వి మరియు రాణి మేరీ భారతదేశాన్ని సందర్శించినప్పుడు వారిని స్వాగతించడానికి ఈ గేట్వే నిర్మించారు. గేట్వే ఆఫ్ ఇండియా బ్రిటిష్ సామ్రాజ్య శక్తి మరియు వైభవానికి నిదర్శనంగా నిలిచింది. 1947లో చివరి బ్రిటిష్ సైనికులు ఈ గేట్వే ద్వారా భారతదేశం నుండి బయలుదేరినప్పుడు ఈ భారత స్వాతంత్రానికి గుర్తుగా మారింది. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్ అని పిలువబడే ఈ మందిరం భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ నగరంలో ఉంది. సిక్కు మతం యొక్క అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర కేంద్రం. ఐదవ సిక్కు గురువు అర్జున్ దేవ్ 1581లో ఈ మందిరం నిర్మాణాన్ని ప్రారంభించారు. 1604లో పూర్తయింది. 1830లో మహారాజ్ రజత్ సింగ్ ఈ మందిరంపై 26 క్యారెట్ బంగారు పూరేశారు. అందుకే దీనిని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. ఎనిమిదవది వచ్చేసి వారణాసి. వారణాసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి.
ఇది గంగా నది తీరాన ఉంది. దీనిని ఆధ్యాత్మిక రాజధాని కూడా అంటారు. కాశీ అనేది ప్రకాశం ఇచ్చే స్థలం అనే అర్థం వస్తుంది. తొమ్మిదో వచ్చేసి జైమహల్. జైపూర్ లో ఉన్న జైమహల్ ప్యాలెస్ ఒక రాజకీయ నివాసం. ఇది 18వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది జైపూర్, రాజస్థాన్ లో బనారస్ సరస్సుగా మధ్యలో ఉంది. 18వ శతాబ్దంలో రాజు మోదో సింగ్ దేవ్ నిర్మించారు. జైమహల్ అంటే నీటి మందిరం అని కూడా అర్థం వస్తుంది. జైమహల్ దీనిలో 5 అంతస్తులు ఉన్నాయి. వాటిలో 4 అంతస్తులు నీటి కింద కప్పబడిపోయాయి. ఒకటే పైకి కనిపిస్తుంది. చివరిది వచ్చేసి లోటస్ టెంపుల్. భారతదేశంలో న్యూఢిల్లీలో ఉంది ఈ లోటస్ టెంపుల్. 1986లో దీన్ని కట్టారు. ఇది బహాయి మతానికి చెందిన ప్రార్థనా మందిరం. ఇది ఒక తామర పువ్వు ఆకారంలో నిర్మించబడింది. అందుకే దీనిని లోటస్ టెంపుల్ అని పేరు వచ్చింది. ఇరాన్ కు చెందిన ప్రసిద్ధ శిల్పశాలి ఫారో ఒరిజిన్ స్లాబా దీన్ని డిజైన్ చేశారు. మొత్తం టెంపుల్ తెల్లటి మార్బుల్ రాళ్లతో తయారు చేశారు. దీనిని 27 పెద్ద పెద్ద తామర రెక్కల ఆకారంలో ఉన్నాయి. ఇవి మూడు చుట్టూ ఒకదానిపై ఒకటి కలిపి 9 ముఖాలను తయారు చేశారు. సో ఇవి వచ్చేసి మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద టూరిస్ట్ ప్లేసెస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అది అట్లా కావాలన్నా